హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నా పేరు కృష్ణ టెక్ ట్రావెల్. ఇక్కడ మనం ఆదోని కట్టి వచ్చినాము. ఆదోనిలో మనం చూస్తున్నది లక్ష్మమ్మ అని అంటారు అనమాట. తిక్ లక్ష్మమ్మ ఇక్కడ జీవ సమాధి కానీ అయిందనమాట. ఈమె మనకి జీవ సమాధి కానీ ఇక్కడే అనమాట. ఇక్కడ టెంపుల్ కిందనే జీవ సమాధి అనమాట. దీనే జీవ సమాధి ఇదే అనమాట మెయిన్గా. ఇక్కడ వచ్చే భక్తులు జీవ సమాధి ఆమె దర్శనం కోసం చాలామంది ప్రతిదినం వస్తారనమాట. ఈమె ప్రత్యేకమైన ఏమంటే మహిమగల అమ్మవారు అనమాట. ముందుగా ఇదే ఒక మార్కెట్లో అంటే ఇవి పిచ్చిగా తిరుగుతూ అందరికి కొన్ని మహిమలు అనేది చూపించింది అనమాట. ఈయన నమ్మిన వాళ్ళు చాలామంది ధనవంతులు అయినారు. దాని నుంచి ఈమెకి ఒక గుడి కట్టేయాలని ఆ రోజుల్లోనే ఒక నిర్ణయానికి వచ్చి ఇక్కడే ఆమెకి జీవ సమాధి గుడి కానీ కట్టించడం అంటూ జరిగిందనమాట. ఇలా అనమాట. ఇదే ఇంకా మనం దిగినట్లయితే ఇక్కడ కింద జీవ సమాధి అని ఉంటుంది. ఇంకా ఇదంతా మెయిన్ ముఖద్వారం అనమాట. ఇంకా పక్కనే మార్కెట్ ఇదంతా దగ్గరలోనే ఉంటుంది. ఇంకా ఇక్కడ చూసినట్లయితే అమ్మవారిది ఈ విధంగా చేయడం జరిగింది. ఇంకా మనకి ఇక్కడ ఉండడానికి వసతి అంటూ ఏమి ఉండదు. మీరు ఏది తీసుకోవాలన్నా లాడ్జ్ కానీ ఏదైనా ఉండాలన్నమాట. ఇది కేవలం అంటే ముక్కి పోవాలంతే. ట్యాంక్ నచ్చుతారు. మనకి ఇక్కడ పక్కన చూసినట్లయితే మనకి ఆదోనిలో మార్కెట్ అనేది కానీ అవైలబుల్గా ఉందన్నమాట. ఈ మార్కెట్కి చాలామంది అంటే నలుమూలల నుంచి కానీ అంటే హోల్సేల్ రేటు వస్తుంది కాబట్టి క్లాత్ కానీ ప్రతి ఒక్కరి కానీ ఇక్కడికి రావడం అంటూ జరుగుతుంది అనమాట. దీన్ని సెకండ్ బాంబే కూడా అంటారు అనమాట. ఇంకా ఈ లక్ష్మమ్మ అవ్వ పక్కనే ఇక్కడ మార్కెట్ కూడా ఉందన్నమాట. ట్యాంక్